తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన రైతు రుణమాఫీపై చర్చించారు. రుణమాఫీ కాని రైతుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన రైతు రుణమాఫీపై చర్చించారు. రుణమాఫీ కాని రైతుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ భేటీ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వం ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొనాలని ఆదేశించగా దాదాపు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై దీంట్లో ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చర్చ కూడా నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అయితే అనుకొచ్చారు. ఇక రుణమాఫీ అంశంపై క్షేత్రస్థాయిలో వివరాలు కూడా సేకరిస్తామని ఆయన వెల్లడించారు చిట్చాట్లో. ఇక ఈ 2 రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తామని కూడా కేటీఆర్ తెలపడం జరిగింది. ఇక కలెక్టర్లకు, సిఎస్ కు డేటా ఇస్తామని కూడా వారు చెప్పారు. మా ఉద్దేశం పూర్తిగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అసలు కానే కాదని, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామని చెప్పారు. హరీష్ రావు ఆఫీస్ పై దాడి చేశారని, అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారని, ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలుపెట్టి వారం రోజుల్లో పూర్తి డేటా సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, ఆ డేటా అందిన వారికి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఇటు కేటీఆర్ చెప్పే ప్రయత్నం అయితే చేసుకొచ్చారు. నిన్న ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే ఒక మీడియా ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన పని చేశారని మాజీ మంత్రి అయితే ఆరోపించడం జరిగింది. ఇక హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఢిల్లీ నుంచి ఒక సమాచారం వచ్చిందంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఏబీవీపీ నుంచి ప్రారంభించారు. చనిపోయే నాటికి బీజేపీలో ఉంటారని మోడీకి చెప్పారట. తాను చనిపోయే టైంకి తన మీద బీజేపీ జెండా ఉంటుందని మోడీకి మాట ఇచ్చారట. అలా చెప్పారో లేదో రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలని కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి సందర్భం ఒకటైతే ఇలాంటి మాటలు కేటీఆర్ మాట్లాడడం అనేది మరి ఒక్కొక్కటిగా వెలుగు చూసిన విషయం. మరి మొన్న ఆర్టీసీలో మహిళల ప్రయాణికులపై అలా మాట్లాడడం, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేపీ కండువా, చనిపోయే వరకు కూడా మోడీ బీజేపీతో ఉంటారని మోడీకి ప్రామిస్ చేశారు. దీనిపై మోడీ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ మరి ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే రాజకీయంగా హాట్ అవుతున్నది. మొత్తానికి అయితే ఈ మీటింగ్ సమావేశంలో అనుకూలంగా ఉన్న అందుబాటులో ఉన్న అందరూ అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రుణమాఫీ పైన డేటా సేకరించి ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డి అయితే స్పీడప్ అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చే కార్యకర్తలు, నేతలు కానివ్వండి, ముఖ్యమైన నేతల యొక్క చేరికలకు స్పీడప్ పెంచాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అయితే సూచించారు. అంటే ఈ వలసల విషయం సంబంధించి కూడా ఏమైనా డిస్కస్ చేశారంటారా ఈ భేటీలో? ఈ రోజు సమావేశమైన దాంట్లో వలసల విషయం ఎక్కడ కూడా రాలేదని చెప్పొచ్చు. కేవలం వలసల విషయం పైన, వలసలుగా వెళ్ళిన వారందరి పైన కూడా చట్టపరంగా ఎదుర్కొంటామని వైపు బీఆర్ఎస్ చెప్తూనే ఉంది. కానీ నేడు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఏదైతే ఉందో ఆ రుణమాఫీ పలు చోట్ల రైతులు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ఆందోళన అయితే చేస్తున్నారు కదా. రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా అక్కడ సరైన సమాధానం దొరకట్లేదు. సో దీనిపైన చర్యలు తీసుకోవాలని రైతులు పలు చోట్ల ఈ విధంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది ఫర్దర్ గా? వీళ్ళనే ప్రధానంగా ఆకర్షించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. వీరి నుంచి ఎవరైతే రుణమాఫీ రాలేదని కంగారు పడుతున్నారో వారిని సంప్రదించి ఆ డేటాని మొత్తంగా సేకరించి ప్రభుత్వానికి ఇస్తూ తాము ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేసేందుకు బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. మరి అలాగే రుణమాఫీ ఎవరికైతే కాలేదో వారి డేటాను మొత్తం కూడా పరిశీలిస్తున్నాం.
ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పైసాతో సహా వస్తుంది అనేటువంటి విషయాలు కూడా ఓవైపు మంత్రి కాంగ్రెస్ చెప్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే కేవలం ఈ డేటా సేకరణ అలాగే కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం, అలాగే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రుణమాఫీ జరగాలి, వారి డేటా సేకరణ అనేటట్టుగానే నేడు కొనసాగింది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.